వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయరాజ్ కవరకుంట్ల. చిత్తూరు పార్లమెంటరీ స్థానాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారు. ఈరోజు ఆయన మనకి ప్రత్యేక అతిథి. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం, వీటన్నిటిపైన కులంకుషంగా ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. సార్, దగ్గుమల్ల ప్రసాదరావు గారు మొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత దిగ్విజయంగా గెలుపొందడం, ఇవన్నిటి కూడా మేము మీకు అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఒక్కటి, ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి మీరు రాజకీయాల వైపు మళ్ళడానికి గల కారణం ఏంటి సార్? ఆ కారణాలు చూడాలంటే నేను బ్యాక్కి వెళ్ళాలి సార్. మీకు తెలుసు, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సార్. కాబట్టి మేము అతి చిన్న ఫ్యామిలీ నుంచి, ఒక విధంగా పేదరిక ఫ్యామిలీ నుంచి వచ్చాం. చదువుకున్నాం, తర్వాత ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి ఏమన్నా చేయాలి వెళ్ళిపోయిందంటే మా పరిధిలో లిమిటెడ్గా ఉంది. అక్కడ గవర్నమెంట్లో చేసిన లిమిటెడ్గా ఉంది. తర్వాత నేను కొంతకాలం బిజినెస్ చేసిన బిజినెస్లో కూడా సోర్సెస్ లిమిటెడ్గా ఉంది. ఇక్కడ గవర్నమెంట్లోకి వస్తే మనం ఎంతవరకు చేయొచ్చు అనేది ఒకసారి అంచనా వేసుకుని రావడానికి అదొక మెయిన్ కారణం. పాలసీ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తే, భాగస్వామ్యం అయితే ఈ అట్టడుగు వర్గాలకి, పొడుగు వర్గాలకి, వెనకబడిన తరగతుల వారికి ఒక పాలసీ భారతదేశంలో చేస్తే ఎంతమంది దానికి ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ప్రభావం వలన ఎంతమందికి అభివృద్ధి జరుగుతుంది అనేది ఒకసారి చూద్దామని ఎంపీగా నేను విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా సార్? పర్టికులర్ మొదటి ఇదే కారణం. ఇన్స్పిరేషన్ అంటే మన అందరికీ తెలిసిందే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఇన్స్పిరేషన్. ఆయన అన్ని ఓడ్చి కష్టాలు వచ్చి ఏంటంటే ఈ దేశంలో పాలసీ మేకింగ్లో, విధి విధానాలు నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎంత ఉందనేది మనం చూసాం. ఎన్ని కోట్ల మందికి ప్రయోజనం అయిందో మనం చూసాం. అట్లాగే అన్ని కోట్ల మంది కాకపోయినా కొంతమందికైనా మనం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. దాంతోపాటు హానరబుల్ ప్రజెంట్ సీఎం గారు గత 40 ఏళ్ళుగా చూస్తున్నాం. సో ఆయన కూడా విధి విధానాలు ఎంత బాగా చేస్తే ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, ఆయన విధానం, పరిపాలనా విధానం చూసిన తర్వాత ఓహో ఇట్లా చేస్తే బాగుంటుందని ఈ పార్టీలో వచ్చి రాజకీయ ఎంపీగా రావటం చూస్ చేసుకుంటాను. మీరు ఇందాక అన్నారు సార్, ఐఆర్ఎస్ అధికారిగా కేంద్ర సర్వీస్లో చాలా ఇవి కూడా చేస్తుంటారు సార్. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మీరు అంత కసిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెనకాల మాది ఒక చిన్న కుగ్రామం అండి సార్, చింతగుంపల్లి అనే చిన్న కుగ్రామం. ఎంత కుగ్రామం అంటే మేము చదువుకునే రోజుల్లోనే మాకు ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్లు లేవు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరే లేవు. కొంచెం ఆ రోజుల్లో ఎక్కువ వర్షాలు పడితే ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయేది. అట్లాంటి కుగ్రామం నుంచి వచ్చినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టల్స్, తర్వాత ప్రభుత్వాలు, ఆ రోజు ప్రభుత్వాలు చేసిన ఎంకరేజ్మెంట్తో పైకి రావడానికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాం, మనం ఇంత దూరం వచ్చిన తర్వాత అదృష్టవశాత్తు నేను బిజినెస్లోకి కూడా వచ్చున్నాను. కొద్దిగా గొప్ప ఫైనాన్షియల్గా కూడా చూడగలిగాను. దీంతో పాటు నాకు ఎక్కువ చదివే అలవాటు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు చదవటం కానీ, ఆర్థిక వ్యవస్థ చదవటం కానీ, సామాజిక వ్యవస్థ చదవటం కానీ. సో ఇవన్నీ వీళ్ళు ఎందుకు ఇట్లా ఉంది, మన కాంట్రిబ్యూషన్ ఏముంది, అట్లీస్ట్ 1% చేయగలమా, ಅಥವಾ 0.5% చేయగలమా చూద్దాం దీనిలోకి వచ్చి అనేది ఒక దీంతో వచ్చాను సార్. సో అది నిజమే అనిపిస్తుంది. నేను అనుకున్నది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు నేను చేస్తున్న విధానం చూస్తుంటే సార్ చాలా వరకు బాగానే సార్. చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించారు సార్. గెలిపించిన తర్వాత ఈ చిత్తూరు జిల్లా ప్రజానికానికి ఇప్పటి వరకు మీరు గెలుపొందిన తర్వాత మీరు చేసిన వాగ్దానాలు ఏంటి, దాన్ని ఎంత అమలు చేయగలిగారు, ఎంతవరకు మీరు సక్సెస్ కాగలిగారు సార్? అవును, చిత్తూరు జిల్లా ప్రజలకి మొదటిగా నేను ధన్యవాదాలు చెప్పాలి, తర్వాత శుభాకాంక్షలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి మెజారిటీతో మమ్మల్ని అందరు ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. సో దట్ ఏంటంటే పరిపాలన ఎక్కడ
అభివృద్ధికి సంబంధించిన పరిపాలన, సంక్షేమానికి సంబంధించిన పరిపాలన చేయడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ మేము వచ్చిన తర్వాత నేను ప్రథమగా గుర్తించింది ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ వెనకబడిన ప్రాంతం. ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతం. ఈ వెనకబడిన ప్రాంతం అని అవడానికి మనకి మేజర్గా 3 కారణాలు కనపడతాయి. ఒకటి, ఆర్థికంగా వెనకబడారు. 2, ఉద్యోగరీత్యా వెనకబడారంటే చదువుకుంటున్నారు కానీ ఉద్యోగ కల్పన లేదు. సో అగ్రికల్చర్ కూడా అనుకున్నంత లేదు. ఇక్కడ ఒక మ్యాంగో తప్పించి మిగతా పంటలు కావాల్సినంత లేదు. ఎందుకంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. వర్షాధార పంటలు వేస్తాం. సో కాబట్టి వీళ్ళకి మేము ఏం చేయగలం అనే దాని మీద ఫస్ట్ మేము ఉద్యోగ కల్పన మీద ప్రాధాన్యం చూపిద్దామని ప్రామిస్ చేసాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. దీనికి తోడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్ చేద్దాం, ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అనే ఒక స్కీమ్ కూడా పెట్టుకున్నారు సార్. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పన కోసం, తర్వాత సంక్షేమం కోసం దగ్గర 70 స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. ఓకే. అవన్నీ రాష్ట్రాలకు వస్తాయి. వాటిని మనం ఎంతవరకు తీసుకొచ్చి వీళ్ళకి కల్పించాలి అనే దాని మీద పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లోనే ఎట్లా చేస్తే బాగుంటుంది. మీరు ఎంపీగా అయింది దాదాపు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఎంపీ ల్యాండ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారా? పూర్తిగా నేను వచ్చిన మొదటి సంవత్సరం 3 నెలల్లోనే ఖర్చు పెట్టాం. దానికి సంబంధించిన పని అంటే ప్లాన్ చేసుకున్నాం. మార్చికి పనులు మార్చిలో అలాట్మెంట్ ఇస్తే మీకు పని అవుతుంది కాబట్టి ఒక 3 నెలల ముందే కానీ మనం పూర్తిగా ఇస్తే మార్చి కల్లా పనులు అయిపోతాయి. ఏప్రిల్లో మళ్ళీ ఫర్దర్ వస్తుంది. అందుకని మొత్తం 5 కోట్లు నాకు వచ్చింది. 5 కోట్లు నవంబర్ డిసెంబర్కే ఇచ్చాను. 2000 ఇచ్చేసాం. 25 మార్చి కల్లా నేను మొత్తం 98 వర్క్స్కి ఇచ్చాను సార్. 98 వర్క్స్కి కంప్లీట్ అయిపోయింది. సైన్ అయిపోయినాయి. వాళ్ళ బిల్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం 95లో కూడా మొత్తం ఇచ్చేసాను. ఇప్పుడు కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో సార్. దీనిలో ప్రధానంగా చేయగలిగిన మార్పు ఏంటంటే ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది చూసి చేశాం. ఏ ప్రయారిటీ అంటే ఎంపీ నిధులకి ఏ ప్రయారిటీ ప్రయారిటీ తీసుకున్నది ఏంటంటే ఈ దళిత గ్రామాలు ఉన్న చోట రోడ్లు తీసుకున్నాం. తర్వాత వాళ్ళకి సమాధులు పెట్టుకునే ప్రాంతంలో అది కొంచెం గౌరవమైన బరియల్ గ్రౌండ్స్ దగ్గర వాళ్ళ ప్రహరీలు కట్టుకోవటం, వాళ్ళకి అక్కడ దాకా రీచ్ అవ్వడానికి రోడ్లు వేయడానికి సార్. ఇప్పటి వరకు కూడా మీరు బరియల్ గ్రౌండ్స్ అన్నారు కాబట్టి ఒక ఇది మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో చాలా మంది దళిత వాడల్లో మాకు శ్మశాన వాటిక లేదు అని జిల్లా కలెక్టర్కి అర్జీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. అంటే ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉండి కూడా దళితులకి కనీసం వాళ్ళ శ్మశాన వాటిక లేకపోవడం ఏంటి సార్? ఈ దృష్టి మనకి విజిలెన్స్ మీటింగ్ అని మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంటుంది సార్. దాని దృష్టికి వచ్చింది. నాకు సంబంధించిన వరకు ల్యాండ్ ఇచ్చే అధికారం నాకు లేదు. ల్యాండ్ అవైలబుల్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి, రోడ్లు వేయడానికి, ప్రహరీ కట్టి గోడ చేయడానికి వరకు ఫండ్స్ ఇవ్వగలం. అందుకని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ విలేజ్ అయితే ఈ బరియల్ గ్రౌండ్స్లో ఏమైనా వస్తారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలాట్ చేయండి. మనం అందరికీ సౌకర్యం కల్పించేటట్టు ముఖ్యంగా ప్రోగ్రెస్లో ఉంది. ముఖ్యంగా దళిత వాడల్లో సార్, దళిత వాడల్లో లేకపోవడం అనేది చాలా గొడవలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి సార్. ఈ మధ్య కాలంలో కూడా జరిగినాయి. అంటే మా పొలాల నుంచి మీరు శవాన్ని తీసుకెళ్ళకూడదని గొడవలు చేసి ఆపేసి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. స్పెసిఫిక్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బరియల్ గ్రౌండ్ ఒక చోట లొకేషన్ ఉంటుంది, దానికి వెళ్ళే రోడ్ ఉండదు, లేదా చిన్న గట్టు మీద వెళ్ళమంటారు. సో దానికి గాను ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే దాన్ని అంతవరకు రోడ్డు వరకు ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తే మనం దాన్ని వేసుకోవడానికి ఎంపీ లాట్స్ నుంచి కానీ ఇంకొక దీని నుంచి కానీ నరేగా ఫండ్స్ నుంచి కూడా చేద్దాం. ఇది రూరల్ కాబట్టి సార్ అని చెప్పి చేస్తున్నాం. చాలా వరకు అడ్రస్ అయింది ఈ 2 సంవత్సరాల్లో. ఇంకా పడుతుంది, ఎందుకంటే నంబర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో మేము ఒక 75-80% చేయగలుగుతామని 100% అయితే రీచ్ కాలేం సార్. అన్ని సమస్యలు అంటే మనం స్పెసిఫిక్ గా బరియల్ గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని వరకు ఒక 75-80% దాకా అయితే అవుతాయి.
ఖచ్చితంగా 5 ఏళ్ళు అయిపోతుంది. ప్రతినిధిగా అంటే ఎస్సీ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకనే ఈ దృష్టిలో పెట్టుకుని దీనిలో నంబర్ కూడా దళితులు ఎక్కువ కాబట్టి వాళ్ళున్న ప్రాంతంలో ఫెసిలిటీస్ ఆనికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. సార్ అంటే అట్లా అని చెప్పి ఒక దళితులు వేస్తే గెలవలేదు కదా, అదర్స్ కూడా ఓట్లు వేసారు. అంతేలేండి. అంటే వాళ్ళకున్న సమస్యలు తీర్చాం, వీళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చాం. సార్ ప్రాముఖ్యత ఇచ్చి రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, తర్వాత ఈ బరియల్ గ్రౌండ్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. బస్ షెల్టర్స్ చేసాం. సార్ సార్ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎంపీగా గెలిచిన తర్వాత స్పెసిఫిక్గా చిత్తూరు జిల్లాకి చేసినటువంటి అంటే జనరల్గా కాకుండా అంటే జనరల్గా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమం ఎలాగో వస్తాయి, అలా కాకుండా మీరు ఎంపీగా అయిన తర్వాత స్పెసిఫిక్గా చిత్తూరు జిల్లాకి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? మనం డిపార్ట్మెంట్ వైజ్ చూద్దాం. మొదటిగా రైల్వే తీసుకుంటే మనకు ఒక 2-3 మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. దానిలో పెద్ద ప్రాజెక్టుగా కన్సిడర్ చేయాలంటే మనకి పాకాల నుంచి కాట్పాడి వరకు డబులింగ్ లైన్ తీసుకుంటారు. అది మీ అందరికీ తెలుసు, ప్రెస్లో కూడా రిపోర్ట్ అయింది. రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారే దాన్ని అనౌన్స్ చేశారు. సరే, అది ఒక 1340 కోట్ల ప్రాజెక్టు. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిపిఆర్ సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత డిపిఆర్ కూడా సివిల్ చేయాలి, ఎలక్ట్రికల్ చేయాలి, తర్వాత ల్యాండ్కి చేయాలి. కాబట్టి టైం పడుతుంది. మొన్న సెషన్లో కూడా తీసుకున్నాం స్టేటస్. సార్ సో జరుగుతుంది. మేబీ 2-3 ఇయర్స్లో అది కంప్లీట్ అవుతుంది. తర్వాత చిత్తూరుకి మనకి గూడ్స్ షెడ్ ఒకటి చేసుకున్నాం. అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. అది కానీ కంప్లీట్ అయితే దానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చిత్తూరు రైల్వే స్టేషన్లో మెడ్రాస్కి అక్కడ స్ట్రెస్ పెరుగుతుంది. గూడ్స్ని పెట్టుకోవడానికి స్థలం లేక అక్కడ ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్పర్స్ అవ్వు. అందువల్ల ఏం చేస్తారంటే చిత్తూరు దగ్గరుండు కాబట్టి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి షెడ్లో పెట్టి ఇక్కడ గూడ్స్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అప్పుడు మనకి గూడ్స్ ట్రైన్ ట్రాఫిక్ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ గూడ్స్ షెడ్ వస్తుంది. ఆ షెడ్లో ఎంప్లాయ్మెంట్, లేబర్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ మేజరే పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికైతే లారీలో రావాల్సిందే సార్ ఖచ్చితంగా. ఇంకా వేరే సార్ అంటే రైల్వే కాకుండా తర్వాత మనకి పాకాల్లో కూడా ఒక ఇది వచ్చింది. దాన్ని షెడ్, గూడ్స్ షెడ్ అనమాట సార్. అదేంటంటే ఇదేమో స్టోరేజ్ షెడ్. అదేంటంటే అక్కడ ట్యాక్స్ పెంచుకోవటం, రిపేర్లు చేసుకోవటం అనమాట. ఇది కంపార్ట్మెంట్స్ ప్లస్ ఇంజిన్స్కి దానికి ఒకటి వచ్చింది. అది కూడా డిపిఆర్ స్టేజ్లోనే ఉంది. సో అన్ని గుంతకల్ ఇంజనీర్స్కి ఇచ్చున్నారు, కొంతమంది సదర్న్ రైల్వే వాళ్ళకి ఇచ్చున్నారు, ఎస్సీఆర్ వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ అయిపోతే ఈ 3 రైల్వేస్కి సంబంధించి బాగా వచ్చింది. తర్వాత ఎక్కడైతే మనం నేషనల్ హైవేస్ వెళ్తున్నాయో నేషనల్ హైవే కొన్ని విలేజెస్ని డివైడ్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్లానింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. క్రాస్ చేసేటప్పుడు ఇటు కొంత ఊరు, ఇటు కొంత ఊరు, ఇటు కొంత అగ్రికల్చర్ ల్యాండ్, ఇటు కొంత అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళడానికి వీలు లేకుండా. కొన్ని చోట్ల అయితే దాదాపు ఒక పక్కన ఉన్నటువంటి పొలానికి వెళ్ళాలని కూడా 10 కిలోమీటర్లు అక్కడ నుంచి ఎక్కడైతే రిక్వెస్ట్లు వచ్చినాయో అండర్ పాస్లు శాంక్షన్ చేయించి కంప్లీట్ చేయించారు. ఓకే, గతంలో ప్లానింగ్ కాకుండా ఇది అదనంగా మీరు చేసినటువంటి కృషి. అక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్ట్రీతో రిప్రజెంట్ చేసి వాళ్ళ ద్వారా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీని చేసి మీరు ఫోటోలు చూసి ఉంటారు. చాలా మంది థ్యాంక్స్ చెప్తూ మాకు ఇట్లా ఫెసిలిటీ వచ్చింది. అవును సార్, పెట్టి. తర్వాత రైల్వే మన అగ్రికల్చర్కి సంబంధించి మనం ఇక్కడ మ్యాంగో ఎక్కువ ఉంది కాబట్టి మ్యాంగో బోర్డు కోసం నేను వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను. సంహవ్ ఈ బడ్జెట్లో వస్తుంది అనుకున్నాం, అది కూడా వెనకపోయింది. బట్ వదలం, అది కూడా వీళ్ళకి తీసుకొస్తే అది బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇక్కడ పడుతున్న వీళ్ళు ప్రైస్ ఫ్లక్చుయేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ సార్. తర్వాత వీళ్ళు మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం సార్ పల్పు సార్. ఎక్స్పోర్ట్కి సంబంధించిన నాలెడ్జ్ కానీ సార్, లేకపోతే ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవ్వడానికి బోర్డు బాగా పనికి వస్తుంది. సో దానికోసమని చిత్తూరులో ఎస్టాబ్లిష్ చేయడానికి. చిత్తూరులోనే ఎందుకంటే చిత్తూరు మ్యాంగో అనేది దేశంలో స్పెషల్ అనమాట. దో వీఆర్ సెకండ్ ఇన్ ప్రొడక్షన్,
అక్కడ ఉత్తరప్రదేశ్ ముందుంది. ఉమ్. కానీ మనకు వచ్చే పల్పు డిఫరెంట్. ఈ తోతాపూరి అనేది క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీ ఫండ్లు లేదు లేవు. అవును, కరెక్ట్ కాబట్టి ఇక్కడికి ఇవ్వాలని అడుగుతుంది. సార్. సార్ సో అది ఒకటి. ఒకటి, అక్కడెక్కడో మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ, అంటే చిత్తూరుకి వచ్చి కంటెస్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే మామూలుగా కూడా సొంత ప్లేస్ లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అదే బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది చిత్తూరుని ఎన్నుకోవడానికి మీకు స్పెసిఫిక్ రీజన్? సీట్ అలొకేషన్ పరిస్థితి అండి ఇది. ఓకే నేను అడగటం అయితే మా లోకల్ దాన్ని అడిగాను. సార్. నాది బాపట్ల అవును. నియోజకవర్గం, అక్కడే అడిగాను. చంద్రబాబు గారు మరి అప్పుడు ఆ, ఇక్కడైతే బెటర్ ఏంటి మీరు, అంటే నేను కొత్త కదా కొంచెం ఇబ్బంది పడతానంటే కూడా లేదు, మేము అంతా అన్నాం కదా, మీరు ఎక్కడైనా వచ్చేస్తున్నారండి అంటే అంతే, దర్ ఇస్ నో రీజన్. ఓకే ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరుకి రమ్మన్నారు, అంతే. వచ్చారు, పొడి చేశారు. అంతే, ఏం వేరే రీజన్. అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి కేంద్ర మంత్రి పదవి ఆల్మోస్ట్ ఆల్ అనౌన్స్ అయింది, మిమ్మల్ని ఢిల్లీకి కూడా రమ్మన్నారు. చివరి క్షణంలో ఎందుకు మిస్ అయింది సార్? అది వాళ్ళ కన్సిడరేషన్స్ అండి. మన భాగస్వామ్యం ఉన్నాం దాంట్లో, ఓకే, మనకి ఎన్ని ఇవ్వాలి, లేకపోతే మన రాష్ట్రానికి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, ఆ కన్సిడరేషన్లో మిస్ అయిందేమో. సరే, మాకున్న సమాచారం వాస్తవమేనా? వాస్తవమే. మన మిమ్మల్ని ఢిల్లీకి కూడా రమ్మన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఫేవరబుల్గా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు వేరున్నాయి కాబట్టి మనం చేయాలి. మన ఒక చిన్న భాగస్వామి అంతేగాని మనమేం మేజర్ కాదు. ఓకే, కూటమి ప్రభుత్వంలో మనం కూడా ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఒక పార్ట్, అది చిన్న పార్ట్. వాళ్ళు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో వచ్చినటువంటి సర్దుబాట్లలో రాలేకపోయింది. లేకపోతే ఈ రోజు దగ్గుమల్ల ప్రసాదరావు గారు కేంద్ర మంత్రిగా మేము ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. కానీ అది మంచిదైంది రాకపోవడం. అదేంటి సార్, ఎందుకో తెలుసు, కేంద్ర మంత్రి పదవి రాకపోవడం మంచిది అప్పుడు రాకపోవడం. ఓకే, ఎందుకంటే కొత్తగా పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత ముందు ఇక్కడ రాజకీయం తెలియదు. నేను ఇక్కడికి ఒక స్టూడెంట్, ఒకటో తరగతి చేరినట్టు వచ్చాను. పార్లమెంట్లో కూడా అంతే ఫ్రెష్గా వేయగలను. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కాంప్లికేటెడ్ చాలా. ఏదో ఎంపీకి వెళ్ళిపోయాం వచ్చాను కాదు, నియమ నిబంధనలన్నీ కూడా చాలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి మనం పాటించాల్సినవి. తర్వాత దానిలో కమిటీ సిస్టమ్ ఉంటుంది. దానిలో మన కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ నిజంగా పార్టిసిపేట్ చేస్తే. హౌస్లో కానీ హౌస్ అనుబంధ కమిటీల్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో మీకు ఇంట్రెస్ట్ చేస్తారో, బాధ్యత ఇస్తారో చాలా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఈ 2 ఏళ్లలో పార్లమెంట్ అనుబంధ కమిటీలో, పార్లమెంట్ పనిచేసే విధానంలో స్టడీ చేయడానికి, విధి విధానాలు రూపొందించడంలో ఏ కన్సిడరేషన్స్ వస్తాయి, ఏ మినిస్ట్రీస్ కలవాలి, తర్వాత మినిస్టర్స్లో ఏ బ్యూరోక్రాట్స్ ఇంపార్టెంట్ అనే విషయం స్టడీ చేయడానికి నాకు బాగా ఆల్రెడీ మీరు బ్యూరోక్రాట్ మళ్ళీ దొరికింది. అది ఉపయోగం. అది కానీ నేను మినిస్ట్రీ అయ్యంటే ఎన్ని పోయాయి. ఓకే, అక్కడ పోయి బావిలో కప్పడానికి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఇస్తే నేను ఎఫిషియెంట్ గా అంటే పూర్తి స్థాయిలో మీకు అవగాహన. ఓకే ఓకే సార్, మళ్ళీ మేమైతే ఆశిస్తున్నాం సార్, మళ్ళీ మీరు కేంద్ర మంత్రి అవుతారనే ఆశాభావం సుమన్ టీవీ వ్యక్తం చేస్తున్నాం సార్. ప్రతిభావంతంగా పనిచేస్తానని ఆశిస్తున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీ కుమారుడు రాధే మంచి దీనికి సంబంధించి బిజినెస్ పరంగా చాలా అభివృద్ధి చెందారు, బిజినెస్ పరంగా కూడా చూస్తున్నారు సార్. ఎంపీ గారి కొడుకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? చెప్పలేమండి. ఆయన ఇప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలే అవుతుంది. ఓకే సార్. అతను 25 years అప్పుడు స్టార్ట్ చేశాడు. నేను అసిస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు 35 పైన, ఇంకా ఒక 10-15 ఏళ్ళు చేసి ఒకటి టేకప్ చేసిన తర్వాత దాన్ని ఒక పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తాడేమో. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఆలోచించాడు. దగ్గుమల్ల రాధే పోతల పట్టు కానీ గంగాధర నెల్లూరు కానీ శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చినందుకే బాధ్యత చాలా ఎక్కువ పెరిగింది. ఆయన దాన్ని జోడించాడు. మీకు తెలిసింది అది చాలా చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద కంపెనీ. ఆ పెద్ద కంపెనీకి ఒక్కడే చూస్తున్నాడు. దాన్ని దాటి యువతలకు రాడు అనుకుంటున్నాను. సరే, అనుకుంటున్నారా? వస్తున్నారనేది మేము అనుకుంటున్నాం. రాడని అనుకుంటున్నాను సార్. అది ఒక స్టేజ్ రావాలి. 45-50 అతను వచ్చి సార్ ఆయన
బిజినెస్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది మరి. అవును, ఓకే ఓకే చాలా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ సార్. లేకపోతే ఇంకోళ్ళు కానీ వచ్చి ఇదేంటి అని అడిగితే ఓపెన్ బుక్ అనమాట. సార్ దాపరికాలే ఉండవు. ఓకే, ఓపెన్గా చూసుకొని ఇది మీకు తప్పు అని చెప్పగలిగే ధైర్యం లేనట్టు చేస్తున్నారు పర్ఫెక్ట్గా. కాబట్టి ఆయన ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడేమో అనుకుంటున్నాను. సార్ సార్ మీరు పార్లమెంట్ సభ్యులైన తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ్యులు, అందులో ఒకరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోతే వాళ్ళతో మీ యొక్క సఖ్యత ఎలా ఉంది? ప్రారంభంలో కొంచెం ఒడిదొడుకులు అనిపించినాయి. ఎమ్మెల్యేలతో సఖ్యత ప్రారంభంలో లేదు, కొంచెం ఒడిదొడుకులు ఉన్నాయి. అది ఏమంటారు, పరస్పరం మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ తర్వాత ఒక 3-4 మంత్స్కి సెట్ అయింది. ఇప్పుడు అంతా చాలా బాగుంది సార్. మరి అన్నీ నాతో డిస్కస్ చేస్తారు, నేను డిస్కస్ చేస్తాను సార్. అడ్మినిస్ట్రేషన్తో బాగుంది సార్ సార్ ఎమ్మెల్యేలతో విభేదించినటువంటి నాయకులందరూ కూడా మీ పంచన వచ్చి చేరుతున్నారు, వాళ్ళకి మీరు షెల్టర్ ఇస్తున్నారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది సార్. అంటే ఎమ్మెల్యేతో, అంటే మీ సొంత పార్టీలో ఎమ్మెల్యేలతో విభేదించినటువంటి నేతలందరూ కూడా ఎంపీ గారి దగ్గర చేరుతున్నారు. ఎంపీకి ప్రత్యేకంగా ఒక వర్గం లేకపోతే ఒకటి ఉండదండి, మీకు తెలిసి. అట్లా వర్గం ఉంటే పెద్ద వర్గాలు ఉండాలి, 7 నియోజకవర్గాలు కదా సార్. అట్లా ఉండదు. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఏదైనా అసౌకర్యంగా కలిగితే ఇక్కడ ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందని వస్తారు. నా ఉద్దేశం కూడా ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో ఇద్దరం కూడా అన్యాయం చేస్తే ఆయన ఎవరి దగ్గర పోవాలి. కాబట్టి ఒకరి దగ్గర అన్యాయం జరిగితే నేనన్నా పని చేసి పెడితే అంటే అందరూ మా పార్టీలోనే ఉంటారు. అంటే అందరూ ఎమ్మెల్యేల దగ్గర అసంతృప్తి అంతా కూడా మీ దగ్గరికి వస్తే అది అంటే ఒక వర్గాన్ని మీరు ప్రోత్సహించినట్టు కాదు. అది వర్గం ఎట్లా అవుతుంది? మా వాళ్ళని మేము రిటైన్ చేసుకుంటున్నాం అనుకోవచ్చుగా. ఇప్పుడు నేను వద్దని ఆయన వద్దని ఎక్కడ పోతాడు కార్యకర్త? కష్టపడి పనిచేసాడు కదా. సో చిన్న చిన్న డిఫరెన్స్ వల్ల, అట్లాగే నాతో డిఫరెన్స్ వల్ల అక్కడికి వెళ్ళొచ్చు. సో మొత్తానికి అతనికి పని అవ్వాలి, అందుకనే మా పార్టీలో ఉండాలి సార్. అందుకనే దగ్గుమల్ల ప్రసాదరావు గారు జిల్లా పార్టీ ఎన్నికల్లో తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా పోస్టులు ఇప్పించాడు, బలమైన వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు అన్నట్టు. వర్గం అనే కాదండి, వర్గం అనేది అందరూ ఎవరైతే వచ్చి అడిగారో వాళ్ళందరికి ఇస్తున్నాం. మీరు గమనించండి, అందరికీ ఒకటి మా దగ్గర లేదు అనేది లేదు సార్. నాకు కూడా తెలిసే విషయం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరన్నా ఇక్కడికి వస్తున్నారంటే అక్కడ యాక్సెస్ లేదండి. ఓకే, అసంతృప్తి ఏదో ఉందండి. అసంతృప్తి నేను పొడిగించాలా, అసంతృప్తిని తగ్గించాలి నా బాధ్యత. ఓకే, కాబట్టి నేనన్నా చేసి పెడతాను. అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాను. ఓకే, ఎమ్మెల్యేకి చెప్తున్నాను, ఇది ఫలానా జరుగుతుంది, మీరేం దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. మీ దగ్గర అసౌకర్యం ఉంది, నా దగ్గర సౌకర్యం, మొత్తానికి మన పార్టీలోనే కార్యకర్త సాటిస్ఫైడ్గా ఉంటాడుగా అనే ఉద్దేశం. కాబట్టి వాళ్ళని చేయి వదలకూడదు. అంతే సార్. ఇద్దరు వదిలేసి వాడు కష్టపడి ఇన్నేళ్ళు, ఇప్పుడు 10-15 ఏళ్ళు ఇక్కడ 30 ఏళ్ళ నుంచి చేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి రాకూడదు. దానికోసం ఒక కార్యకర్తలను కాపాడుకునే భాగంగా ఈ ప్రయత్నం. అంతే, మంచి కార్యక్రమం సార్ ఇది. అంటే అసంతృప్తిని బుజ్జగించడంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. నేను ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నాను. అంటే రాని వాళ్ళే వస్తున్నారు, మీకు అసంతృప్తి ఉన్న వాళ్ళు వస్తున్నారు, నేను వీళ్ళకి కూడా చేసి పెడతాను, మనతోనే ఉంటారు. సరే, మరి వాళ్ళకంతా పదవులు కూడా ఇస్తున్నారు సార్ మీరు? పదవులు అక్కడ లేని ఇక్కడ లేని నేను ఇచ్చేది ఏం లేదండి. పదవులు అంత పైన డిసైడ్ చేస్తారు, మేము అందరం రికమెండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యేస్తో మాట్లాడి చేస్తున్నాం. ఇప్పుడు నేను చిత్తూరు నియోజకవర్గం లేదని చేస్తే జగన్ గారితో మాట్లాడే ఇది చేద్దామని అనుకుని పంపిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గెలుపుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత పనిచేస్తారో మిగిలినటువంటి మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కూడా అంతే పనిచేస్తారు. వాళ్ళతో ఎలా ఉన్నారు? మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం? నాతో అయితే వాళ్ళకి ఏ మాత్రం అసౌకర్యం లేదని నేను అనుకుంటున్నాను. కానీ అందరూ వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, అన్ని నియోజకవర్గాల నుంచి వస్తారు. మన బీజేపీ ప్రెసిడెంటే నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, వాళ్ళ సమస్యలన్నీ డిస్కస్ చేస్తారు. జనసేన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకు కూడా మేము చూడాల్సిన అన్యాయం ఎక్కడ జరగకుండా అయితే చూస్తున్నాం వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు నా దగ్గర ఎంపీ లాట్సే కాకుండా నరేగాలో కలెక్టర్ గారి దగ్గర కొంత ఫండ్స్ నేను అలాట్ చేస్తున్నాను. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ సిఇఓ దగ్గర ఫండ్స్ నేను కొంత, మొత్తంగా నా దగ్గర 5 కోట్లు, ఆయన ఒక 10-15 కోట్లు ఇస్తున్నాడు, ఇక్కడ నుంచి ఒక 5 కోట్లు, మొత్తం మేము 25-30 కోట్లు వర్క్ నేను ఈ డిస్ట్రిక్ట్లో చేస్తున్నాం. అలాట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళు గౌరవం కొద్దీ కలెక్టర్ గారు కూడా మీరు చేయండి, అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మంచిది అంతే. దానిలో ఎవరెవరికైతే వీలు కావట్లేదు ఎమ్మెల్యే లెవెల్లో, నా దగ్గర జనసేన కార్యకర్తలకి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, బీజేపీ వాళ్ళకి
ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లో కానీ, తర్వాత పనులు చేసుకోవటంలో కానీ, అభివృద్ధి పనులు చేసుకోవటంలో కానీ, కార్యకర్తల్ని సాటిస్ఫై చేసుకోవటంలో కానీ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అసంతృప్తి లేని విధంగా అయితే చేస్తుంది. సార్ ఎంపీ దగ్గుమల ప్రసాదరావు గారు ఉంటే హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే చిత్తూరు ఆఫీస్లో ఉంటారు. మరి ప్రజల్లో ఎప్పుడు ఉంటారు? నా దగ్గరికే మీరు గమనించండి, నేను అసలు ఇక్కడ చిత్తూరులో వస్తే ప్రోగ్రామ్కి వెళ్ళి రావటానికి బాగానే తిరుగుతున్నాను. అట్లా కాకుండా ఏదైనా మండలికి వెళ్దామంటే నేను ఇక్కడ నుంచి కదలలేని పరిస్థితి ఉంది. మీకు వందల మంది వెయిటింగ్, వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళలేకుండా ఉన్నాం. అందుకని ప్రతి మండలానికి వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాం. అది కూడా ఎమ్మెల్యే గారి వాళ్ళ కన్వీనియంట్ని బట్టి ఇద్దరం కలిసి వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ప్రాబ్లం. ఎమ్మెల్యేలు గారితో వేదిక పంచుకుంటున్నారు తప్ప ప్రజల్లోకి వెళ్ళడం లేదనేది అయితే, ప్రజల్లోకి ఎంపీ స్వతంత్రంగా వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఎమ్మెల్యేస్కి వాళ్ళకి అక్కడ అడ్మినిస్ట్రేషన్లో కానీ వాళ్ళతో ఉన్న సంబంధాలతో కానీ నేను ఒక సపరేట్ కుంపటి పెట్టదలుచుకోలేదు. ఓకే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మండలంలో ఈ మండలంలో వెళ్దాం అంటే ఆ మండలంకి వెళ్ళడానికి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నా ప్రజెన్స్ తగ్గుతుంది ఆఫీస్లో నాకు రాత్రి 9-10 అయినా కూడా అటెండ్ అవ్వాల్సింది. అందుకే సార్ మేము చెప్పింది, ఎంపీ గారు ఉంటే పార్లమెంట్ లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు, ప్రజల్లో లేకపోతున్నారని. వీళ్ళు కూడా ప్రజలే కదా, ప్రజలే మీ కాడికి వస్తున్నారు. కాకపోతే వచ్చేవాళ్ళే వస్తారు, ఇంకా మీ దగ్గరికి రాలేని వాళ్ళకి నేను వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయం. మేము అనేది కూడా అది, మీ దగ్గరికి రాలేని ప్రజల యొక్క పరిస్థితి అంటే అసలు కనీసం మిమ్మల్ని చూసి కూడా ఉంటారు కొంతమంది అయితే. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కొన్ని ట్రైబ్స్ కాలనీస్ కానీ అట్లాంటివి కొన్ని ఉన్నాయి సార్, అంటే కొంత ప్రయారిటీ బేస్. నేనైతే ఫిజికల్ గా వెళ్ళలేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ జరగాల్సిన అభివృద్ధికి అయితే ఇస్తున్నాను. తర్వాత మీరు ఈ అభివృద్ధిలో నేను వచ్చిన తర్వాత గమనించాల్సింది ఏంటంటే ఈ అభివృద్ధి చేసే పనులు కూడా వాళ్ళకే ఇస్తున్నాను. ఓకే, అంటే వర్క్స్ ఇప్పుడు వర్క్ ని వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ పని చేయమంటాం ఒక పద్ధతి, నేను వాళ్ళకే ఇచ్చి మీరు పని చేసుకోమని నేను ఎంతవరకు వాడి ఊరు కాబట్టి వాడు బాగా చేసుకుంటాడు, ఏదైనా దానిలో ఏదైనా మిగిలింటే వాడు అనిపిస్తాడు. అటైనా కూడా వాడికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎన్షూర్ చేస్తాను సార్. ఒక ప్రచారం అయితే ఉంది సార్, చిత్తూరు జిల్లా మీరు అన్నట్టుగా వెనకబడిన జిల్లా, ఏమన్నా అభివృద్ధి జరుగుతుందంటే కుప్పంలోనే జరుగుతుంది అనేది ఒక నానుడు ఉంది సార్. అంటే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అభివృద్ధిని ఎట్లా వికేంద్రీకరించబోతున్నారు? మిగిలిన వాళ్ళు కూడా మీ ప్రజలే, మేము కాదనడం లేదు, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కొంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కామన్ గా. మిగిలిన అంటే సమానమైనటువంటి పరిస్థితుల్లో ఎలా? కుప్పం ప్రతి నియోజకవర్గం వాళ్ళది ప్రత్యేకమండి. సో మన ఆనరబుల్ సీఎం గారు కుప్పం నియోజకవర్గం 7వ, 8వ చేస్తున్నారు కాబట్టి ఆయన బాధ్యతతో అది అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని మనం అంతే ఈక్వల్గా ఇక్కడ అవ్వాలని ఆశించడం కూడా కష్టం సార్. అయితే మిగతా నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఎక్కడ తగ్గలేదు. మీరు గమనిస్తే అన్ని చోట్ల ఇప్పుడు మనం సెంట్రల్ స్కీమ్స్లో కానీ ప్రపోర్షనేట్గా మనం ఇచ్చే దానిలో కానీ మేజర్గా చూసుకుంటే గ్రామీణాభివృద్ధిలో కానీ, తర్వాత ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత విద్యా విషయంలో కానీ, వీటిల్లో ఈ 3 మేజర్ పారామీటర్స్ తీసుకుంటే ఎక్కడ కూడా మీకు తక్కువ కనపట్లేదు. ఉన్నంతలో బాగా అభివృద్ధి జరుగుతుంది, ఇన్నోవేటివ్గా వెళ్తున్నారు. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే రోడ్లు చాలా వరకు రెక్టిఫై అయిపోయింది. నేషనల్ హైవేస్ అన్ని మనకి, నేషనల్ హైవే ప్లస్ రూరల్ రోడ్స్ కూడా మీరు పుత్తలపట్టు నియోజకవర్గంలో కానీ, నగరీలో కానీ, గిడ్డినలో కానీ చాలా వరకు రోడ్లు వేసాం. ఆ రోడ్లు ఓపెనింగ్ కూడా ఇంకా కొన్ని అయిపోయినాయి. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్కి వస్తే మనం ఇప్పుడు ఎన్టీఆర్ జలాశయానికి నీరు తీసుకొచ్చి అక్కడ నుంచి అందరికి సప్లై చేయాలని చెప్పి ప్లాన్స్ అన్నీ దీనిలో ప్రాసెస్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అందరికీ నీళ్ళు ఎలా అందిద్దాం. సో దట్ ఈ మ్యాంగో మీద ఆధారపడేది తగ్గించేసి నీరు ఆధారిత, వర్ష ఆధారితం నుంచి మనం కెనాల్ ఆధారిత పంటలు తీసుకొద్దాం అనే విషయం మీద ఆయన ఎక్కువ చేస్తారు సార్. మీరు సందర్భంగా నగిరి గుర్తు చేశారు బాగా. నగిరి ప్రాంతానికి మా పక్క ఒకసారి వచ్చి చూసుకోండి ఎంపీ గారు అని చెప్పేసి సాక్షాత్ కలెక్టరేట్ ముందు మీ కార్యకర్తలు ధర్నా చేశారు. అది కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉందండి, వాళ్ళకి ఏదో విషయం ఉంది, చూడకపోవటమే లేదు, వెళ్తూ ఉంటాం. అయితే నేను పోతున్నా నియోజకవర్గాల్లో జీడి, నెల్లూరు, పూతలపట్టు, కుప్పం, పొలంనేరు కూడా బాగానే పోతున్నాను. మీరు ఏరియా హాస్పిటల్ చూసి ఉంటారు, చాలా డెవలప్ చేశాను.
ఎక్కడైతే అవసరం ఉందో చేస్తున్నాం. నగరికి కొంచెం తక్కువైంది, ఇప్పుడు పోతున్నాం. అంటే కొంచెం భాను ప్రకాష్ గారు నగరికి తక్కువగానే వెళ్తున్నారు ఎంపీ గారు. ముందు తక్కువ ఉంది, ఇప్పుడు భాను ప్రకాష్ గారితో మొన్ననే డిస్కషన్ అయింది. మీరు ఏ ప్రోగ్రామ్ ఉన్నా వస్తాను, తర్వాత నేను అనుకున్న దాన్ని కూడా మీకు చెప్తాను, మనం డూ టుగెదర్. అంటే అంటే మీరు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి, అంటే ఆ మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ కి పొలిటికల్ కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ గ్యాప్ అన్న ఇది. దీంతో పాటు ఇప్పుడు నాకు అది చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా బాధ్యత ఎక్కువ ఇచ్చారు ఢిల్లీలో ఓ ఈ 1-2 ఇయర్స్లో. దాంతో ఏమవుతుందంటే టైము, నేను అక్కడ కూడా దీనికంటే ఇది నాకు నష్టం జరుగుద్దని తెలిసి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానంటే ఆ కమిటీస్లో మీకు తెలిసే ఉంటుంది, నేను పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ పార్లమెంటరీ కమిటీ ఫ్రీక్వెంట్గా పెడతారు. అది అబౌవ్ SC/ST కమిషన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మినీ పార్లమెంట్. దానిలో మెంబర్ హౌస్ కమిటీ కాబట్టి మనం ఎన్ని ఇష్యూస్ని చూడాల్సి ఉంటుంది. సరే, పెట్టిన మీటింగ్కి వెళ్ళాలి, వాళ్ళు పెట్టిన విజిట్స్కి వెళ్ళాలి, తర్వాత పార్టిసిపేట్ చేయాలి. నేను రిజర్వ్డ్ కేటగిరీ ఉండి ఈ దేశంలో ఉన్న వాళ్ళ సమస్యలనే నేను సరిగా అర్థం చేసుకొని అడ్రస్ చేయలేకపోతే ఇంక నేను అక్కడ దాకా వెళ్ళడం వేస్ట్. సరే, SC/STలకు బాగా చేసుకో. మీరు ఆ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి SC/STలకు సంబంధించి దాదాపు ఒక 5 ఏళ్ల కాలం పాటు ఒక చిన్న లోన్, అంటే SC కార్పొరేషన్ కానీ ST కార్పొరేషన్ కానీ నిర్వీర్యమైనటువంటి సిచ్యువేషన్ సార్. మరి మీరు ఎలా దాన్ని ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ తెలిసే ఉంటుంది. SC కార్పొరేషన్ ST కార్పొరేషన్ ఫండ్స్ ఎట్లా వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ అలొకేషన్ చేస్తుంది. అలొకేషన్ చేసి కొంత సెంట్రల్ నుంచి కూడా డైరెక్ట్ గా వచ్చేవి కూడా అక్కడికి పూలప్ అవుతాయి. మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లోకి పూలప్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి మీకు తెలిసి ఉంటుంది. డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్స్ అని ఉంటాయి, అలియాస్ సబ్ ప్లాన్స్. ఇప్పుడు సబ్ ప్లాన్ అనే పేరు లేదు, డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ అంటారు. ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎట్లా ఉంటాయి. దానిలో వచ్చిన ఫండ్స్ కూడా అక్కడికి పూలప్ అవుతాయి. దానిలో నుంచి ఎంతమందికి ఇవ్వాలి అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తున్నారు అనేది చేస్తున్నారు. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్కి కేటగరైజేషన్ ఉంటుంది. మీరు సబ్ ప్లాన్లో మీకు తెలుసు, భారతదేశంలో 1,65,000 కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ అంటే అదర్వైజ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్కి ఇచ్చారు. దాన్ని భారతదేశం మొత్తం పంచితే మనకు 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి. ఈ 12,000 కోట్ల రూపాయలు వీళ్ళకే వాడాలి. ఎలా వాడాలి, ప్రత్యేకంగా ఇటు కనపడదు, ఇది తీసుకొచ్చి దీన్ని వాడుతున్నారని ఉండదు. దాన్ని వివిధ డిపార్ట్మెంట్లకి అలొకేషన్ ఇస్తారు. హెల్త్, ఎడ్యుకేషను, రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంతవరకు వెళుతుంది అనేది నేను వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ CEO దగ్గర నుంచి కిందకి పెర్కులేట్ అయ్యేటట్టు స్టేట్ నుంచి డిస్టిక్ నుంచి మండలం నుంచి విలేజ్ దాకా ఎలా పెర్కులేట్ అవుతుందని నేను క్లీన్గా చూస్తున్నాను. నాట్ ఓన్లీ చిత్తూరు సార్, భారతదేశం చూస్తున్నారు. సార్, జిల్లా విభజన జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా భారీ స్థాయిలో వెనకబడిపోయింది సార్, ఊహించలేనటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా విద్య పరంగా ఒక చెప్పుకోదగినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదేవిధంగా విద్య పరంగా ప్రాథమిక విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్య కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ పక్క జిల్లాలకు వెళ్ళేటువంటి పరిస్థితి, ఇంకొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సార్. మీరు ఈ జిల్లా ఎంపీగా ఏం ప్రయత్నం చేశారు? నేను వచ్చి మొదటిగా గుర్తించింది అది. డివిజన్ అయితే ఎప్పుడైందో, డివిజన్ చేసేటప్పుడు వీళ్ళు ఈ జిల్లాకి ఏం అన్యాయం జరుగుతుందని చూడలేదు. విద్యా సంస్థలన్నీ వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇది ఓన్లీ ఒక అనాథ డిస్ట్రిక్ట్లుగా పెట్టారు. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్రవిడన్ యూనివర్సిటీ అని ఒకటి కుప్పంలో, దాన్ని రివైవ్ చేస్తున్నారు. దాన్ని కానీ రివైవ్ చేసి వెనకబడిపోయిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్కి అందరికి పని కొట్టేటట్టు జనరల్ యూనివర్సిటీ చేద్దామని చేస్తున్నారు. సో అన్ని కోర్సులు మేము మన ఆనరబుల్ CM గారితో నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఏ కోర్సులు ఎలా పనిచేస్తాయి, టెక్నాలజీ మీద ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది, దానికి తగిన ఫండ్స్ ఇవ్వటం, దాన్ని అన్ని విధాలుగా దాన్ని బలవంతం చేస్తుంది. చిత్తూరులో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మీకు ఈ మధ్యన కేంద్రీయ విద్యాలయం చాలా కష్టం మీద తీసుకొని వచ్చాం. కుప్పంకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, జిల్లాకు 2 వచ్చి 5 అదృష్టం. అక్కడ మొత్తం 14 వస్తే మనకే 2 వచ్చింది. అది అక్కడ
కమిషనరేట్లో మేము పడిన శ్రమకు ఫలితం. దాన్ని అక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి ఆ ప్రొసీజర్ అంతా కమిషనరేట్ ఫార్వర్డ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్ళి క్యాబినెట్ అప్రూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయిపోయి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోకేష్ బాబు గారితో కలిసి వెళ్ళి మాకు ఇది అప్రూవ్ చేయించండి అని చెప్పి అప్రూవ్ చేస్తే వచ్చింది. సో అది ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. అట్లాగే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి కొన్ని కాలేజెస్ బాగానే ఉన్నాయి. మన ప్రైవేట్ కాలేజ్ ఉంది, పీవీకేఎన్ కాలేజ్ ఉంది. దానికి పీజీ లెవెల్లో ఏంటంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఆయన కూడా చాలా సుముఖంగా ఉన్నారు. దీనికి ముందు ల్యాండ్ చూసుకొని మనం ఇక్కడ ఒకటి పెడదాం. ఇప్పుడు అక్కడ ద్రవిడియన్ ఉంది కదా అని దీన్ని నెగ్లెక్ట్ చేద్దాం, కానీ చాలా దూరం ఉంది అది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అది బెంగళూరు దగ్గర అయిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతానికి యూనివర్సిటీ పెడదామని ప్రయత్నంలో ఉన్నాం. లోకేష్ బాబు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కంటిన్యూగా పెడుతున్నాం సార్. పెడితే చిత్తూరు ప్రజలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు సార్, స్కిల్ యూనివర్సిటీ మాకు అవసరం. ఎందుకంటే పక్కన మెట్రోపాలిస్ సిటీస్ 2 ఉన్నాయి. మేము వెళ్ళి అక్కడ ఒక మేము స్కిల్డ్ పర్సన్స్గా ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా లేదా ఇతర కర్మాగారాలు పనిచేసుకోవాలన్నా కూడా స్కిల్డ్ యూనివర్సిటీ అనేది అవసరం అనేది ఒక డిమాండ్ అయితే ఇక్కడ నుంచి ప్రజల నుంచి. యూనివర్సిటీ అంటే మనకి స్పెసిఫై అయిపోతుంది సార్. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ సపరేట్ కాన్సెప్ట్. యూనివర్సిటీ రావడం చాలా కష్టం. ఎందుకంటే యూనివర్సిటీ అన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. యూనివర్సిటీ అంటే అన్ని డిసిప్లిన్స్, ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని ఉంటాయి. దానిలో నుంచి బయటకు వచ్చిన దానికి స్కిల్ నేర్పించడం. దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే చాలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మనకి డిపార్ట్మెంట్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడదాము. సో దట్ నంబర్ ఆఫ్ పీపుల్ మనం ఎక్కువ చేయడానికి వీలవుతుంది అని. ఇప్పుడు ఉన్న దానికైతే మనం స్కిల్ డెవలప్మెంట్ మన కమిటీ ఉంటుంది, దాని నుంచి తీసుకొని చాలా కోర్సులు అయితే చేస్తున్నాం. మనకి ఇక్కడ అది చాలదు. మనం ఇంజనీరింగ్ చదివినా, గ్రాడ్యుయేషన్ చదివినా అకాడమిక్గా బయటకు వస్తున్నారు, కానీ వాడు వచ్చేది ఏం లేదు. కాబట్టి దాన్ని ట్రైన్ చేయాలి. అదే అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ చాలా ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకొస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకొస్తున్నారు. ఎన్ని అడ్మినిస్ట్రేషన్స్ తీసుకొచ్చినా స్థానికులకి ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి? స్థానికులకి ఇప్పుడు వస్తాయి. మనం ఇప్పుడు స్థానికులకి రావాలంటే ఫస్ట్ పాలిటెక్నిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావాలి, రెగ్యులర్ పాలిటెక్నిక్ కావాలి, ట్రైన్ అవ్వాలి పీపుల్. తర్వాత ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అండర్ ఎంప్లాయ్మెంట్ కోసం బెంగళూరు వెళ్ళకుండా ఇక్కడనే రిటైన్ చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ముందు ఇండస్ట్రీ కావాలి. ఇప్పుడు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి మనం వేస్ట్ కన్వర్షన్ తీస్తున్నాం, 1 టైం ప్లాస్టిక్ నుంచి బ్రిక్స్ తయారు చేసేది తీసుకొస్తున్నాం. తర్వాత సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తెస్తున్నాం. సోలార్ పవర్ ప్రొడ్యూసింగ్ కాదు, ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా ప్రోగ్రెస్ లో ఉంది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. సో దానికి ఈ టెక్నికల్ పీపుల్ అందరిని అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళే ట్రైన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మన చిత్తూరు నడిబొడ్డున ఉన్నటువంటి విజయ డైరీ గురించి మీకు తెలిసిందే, భారతదేశంలో దాదాపు 2వ స్థానంలో ఉంది. అట్లాంటి డైరీని ఈరోజు కారణాలు ఏమన్నా కావచ్చు, ఇప్పుడు అమూల్ వాళ్ళు తీసుకుంటారు. కనీసం ఒక 10% మంది కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు, యూత్ కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా అని అంటున్నారు. నేను ఎంక్వైరీ చేశాను. మీరు 2 అదొకటి. తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ ఉంది ఇక్కడ. మీరే దాన్ని విజిట్ చేసి దానిలో నేను సీఎం గారు వర్చువల్ విధానం ద్వారా రిలీజ్ చేశారు, ఓపెన్ చేశారు. మీరు కూడా వెళ్ళారు చీఫ్ గెస్ట్. అంతటా అదలేదు. దాన్ని మేము వాళ్ళకి ఈడీకి రాసి ఇక్కడ ఎంతమంది లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ వైజ్ 80 ట్రక్స్ ఆపరేట్ చేస్తాం. 80 ట్రక్స్ గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారు. వాటిలో మాకు లోకల్ ఎంతమందికి ఇచ్చారు ఎన్ని డీటెయిల్స్ అడిగితే ఎంప్లాయ్మెంట్ సరిపోయింది, ఈ ట్రక్స్కి మీకు ఇంకా అవకాశం ఇస్తాం సార్ మేము టెండర్ ఇచ్చినప్పుడు. అన్ని కరెస్పాండెన్స్ నడుస్తుంది. వీళ్ళతో చేసి ప్రయోజనం లేదు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెంట్రల్ ఆఫీస్తోనే నేను డైరెక్ట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ అమూల్కి సంబంధించి అంటే అవుట్ సోర్సింగ్ డైలీ లేబర్స్ తీసుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు చేస్తాను. ఒకసారి విజిట్కి వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే అది మనకు సంబంధించిన సొత్తు, కార్పొరేట్ ఇది మన కోఆపరేటివ్ సెక్టర్ లో ఉండింది ఒకప్పుడు బాగా ఉన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు, ఓకే, డెవలప్ చేశారు. ఇక్కడ చిత్తూరు నడిబొడ్డు నుండి బయట ఇవ్వాలి. ఇక్కడ ఏది పెట్టినా సరే
60 to 70% ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అట్లా ఆ బేసిస్ మీదే చేయాలి. నమస్తే సార్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. మీరు చాలా ప్లానింగ్ గా జిల్లా అభివృద్ధి పైన కానీ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు చాలా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు మంచి ఉన్నత స్థాయికి రావాలని సుమన్ టీవీ తరఫున ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.